తులసి గద్దెకి కూడా కలర్ అయితే వేసింది. మస్తు సూపర్ వేసింది. ఆవులను అయితే పట్టుకోతుండేడా. ఈ పూలు కూడా పెట్టింది. చాలా బాగుంది. ఇక్కడ మాత్రం ఎన్ని మనం బైక్స్ వచ్చినాయి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో మీరే చూడండి. ఇప్పుడు నేను పెయింటింగ్ అయితే చేయబోతున్నా. ఇంకొక కలర్స్ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది చరణ్ అన్న. అది నా ఆయన అయితే ఎప్పుడు వేయలేను. చేద్దాం మరి కలరింగ్. ఇప్పుడే నేను బయటకు పోయి సామాన్ అయితే తెచ్చిన. ఇవన్నీ ఏం కాదు, ఇవి కావు. ఈ డోర్ కేసే కలర్, ఇంకా ఇంకో బ్రష్ పెద్దది, ఇంకా ఇందులో చిన్న చిన్న బ్రషెస్ అయితే ఉన్నాయి. ఇంకొక ఆయిల్, ఇది కార్పెంట్ ఆయిల్. వైట్ కలర్ ఒకటి, ఎల్లో కలర్, రెడ్ కలర్ ఒకటి. ఇప్పుడే దీంట్లో కలర్ ఇంకా టార్పెంట్ ఆయిల్ అయితే వేసిన. ఇంకో చలో ఫస్ట్ కలర్ ఇప్పుడు అయిపోయింది. కానీ ఇంకా లైట్ ఉంది మొత్తం. ఓ నా ఇంటికి అయితే అంటుంది. ఇటు పక్క కూడా ఉంది కాబట్టి నా ఇంటికి అయితే అంటుంది ఇప్పుడే. ఇంకో ఇటు అయిపోయింది మొత్తం. ఇంకా దీని మీద మళ్ళీ ఒకసారి వేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది కావచ్చు. ఇంకా నేనైతే మామిడి ఆకులు అయితే పెట్టాలి. ఇంకో ఒక సైడ్ పెట్టేసిన, ఇంకో ఇటు పక్కన అయితే పెట్టేసిన. ఇంకా ఇప్పుడు ఇటు పక్కన అయితే పెట్టాలి. దూరం నుండి ఇప్పుడు ఇంకో మంచిగా వెళ్తుంది. ఇప్పుడు ఇటు పక్కన అయితే లేవు. ఇది పెట్టి మీకు చూపెడతా. ఫైనల్లీ బార్ కంప్లీట్ అవుయా. ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉంటుంది. నైట్ ఆనే ఉంది, నైట్ నుండి ఆనే ఉంది. ఆఫ్ చేద్దాం మరి. చలో ఆఫ్ అయిపోయింది. ఇంకా నిన్న నైట్ లో మా అమ్మ తులసి గద్దెకి కూడా కలర్ అయితే వేసింది. మస్తు సూపర్ వేసింది. దీనికి పూలు వేసింది, ఇటు చెట్లు వేసింది, మొత్తం డిజైన్ లో వేసేసింది కలరింగ్ మొత్తం. రైస్ ఇప్పుడు మా అమ్మనేమో జాంకాయలు అయితే తెంపుకోవాలి, ప్రసాదం కోసం. ఇప్పుడు చెట్టుకి అయితే ఉన్నాయి, తెంపుదాం మరి. మీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఇక అటు ఇటు బండిల మధ్యలో ఇక్కడ కుక్కలు అయితే ఉన్నాయి. ఈ కుక్క వాళ్ళ మమ్మీ అయితే చనిపోయింది. ఇప్పుడు వీటిని అయితే నేనే చూసుకోవాలి. బయటనే తిరుగుతున్నాయి, అప్పుడప్పుడు ఇంట్లోకి వస్తున్నాయి. అంతే, అన్నం అయితే వెళ్తున్నా అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఇవైతే వండుకున్నాయి. పదకనేమో గాడ వండుకున్నాయి, ఇప్పుడేమో ఇంటికి వచ్చి వండుకున్నాయి. ఇప్పుడు కూడా నీకైతే పోయి అవి జామకాయలు అయితే తెంపేసిన. ఇక నేను కూడా ఒక జామకాయలు అయితే తీసుకున్నా. ఇది నేను కూడా తినేస్తా. ఇప్పుడు పూజన అయితే కావాలి, పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు మా అన్న అయితే హైదరాబాద్ లో కెమెరా చెప్పేయనికైతే పోతుండు. ఈ రోజు అది సండే రోజు పోయిండు, కానీ సండే రోజు అయితే బంద్ ఉండే. ఇప్పుడు మాత్రం మా అమ్మనైతే చెమాయిలని అయితే అడుగుతుంది. ఇంకో చెమాయిలు దీపాలని అడుగుతుంది. ఇంకా నేను జాంకాయలు చూడు నేను దింపిన అన్ని ఇక్కడ పెట్టేసిన. అవుతుంది టీవీది నిన్నది. ఇప్పుడు పూలు అయితే కూర్చున్నాను నేను. ఇంకా పూలు ఇప్పుడు షూస్ అయితే తెచ్చుకోవాలి, షాప్ లోనే అయితే ఉంది. చలో షూస్ కూడా తీసేసుకుని ఇప్పుడు పట్టుకుని అయితే పోతా. ఇప్పుడు ఈ పూలను అయితే కట్టాలి. చలో గాయస్, దీన్ని కూడా కట్టేసిన, పూలు అయితే పెట్టిన. ఇప్పుడు మా అమ్మనైతే సెమియన్ అయితే ఎత్తుంది. ఇంకా నేనైతే ఇప్పుడు కుక్కల గుట్టకైతే వెళ్దాం మరి. చలో కుక్కల గుట్టకు కూడా వచ్చేసిన. ఈడనైతే ఆవులు అయితే ఉన్నాయి, రెండు ఈడ కట్టేసిండు. ఇప్పుడు హనుమంతుడి దగ్గరకు అయితే వచ్చి ఈడనైతే మొక్కుతున్నాయి. ఇట మా కుక్కల గుట్ట ఉంది. ఇంకా హనుమంతుడి బొట్టు కూడా పెట్టుకున్నా. ఆవులను అయితే పట్టుకోతుండేడా, అన్నం తినిపిస్తుండ్రు వీటికైతే. ఇక్కడైతే యజ్ఞం అయితే జరుగుతుంది. యజ్ఞం అయితే జరుగుతుంది. మొత్తం అందరూ టెంట్ కింద అయితే ఉన్నారు. నేను కూడా గుడి మీదకి అయితే పోతున్నా. ఇప్పుడు గాయస్ కలరింగ్ చూడండి కదా, చాలా మంచి వేసిండు. మొత్తం అన్ని డెకరేషన్. ఇంకా దేవుడిని అయితే పెట్టలేదు ఇక్కడ. నేను వీడియో పెట్టలేకపోతే దేవుడిని కూడా పెట్టేస్తారు అయితే ఉంది. ఇంకా అక్కడ ఇప్పుడే నాకైతే కనబడింది, అక్కడ పిల్లలు అయితే ఉంది, దాన్ని స్థాపనం అయితే చేస్తారు. ఇప్పుడు పూజన అయితే అయిపోయింది, అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా శివాలయం కంటే వెళ్తున్నారంట. ఇప్పుడు నేను ఇంటికి అయితే వెళ్తాను. బట్టలు ఫ్రై జరుగుతున్నావా, అటు ఇటు అవుతున్నావా. మా అమ్మ కూడా ఎత్తుంది, అన్ని ముట్టిస్తుంది. వత్తులేమో ఇప్పుడు ఉసిరికాయలకైతే వెళ్తుంది మా అమ్మ ఇప్పుడు. ఇంకా ఇక్కడ డెకరేషన్ అయిపోయింది. ఇట ఈ పూలు కూడా పెట్టిండు అటు ఇటు. మా అమ్మనే పెట్టింది. నువ్వే పెట్టినా అమ్మ? వర్షంలో వాటర్ అయితే తీసుకోతున్నా. ప్రసాదం కోసం జాంకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇంకా
మూడు జాంకాయలు అయితే కట్ చేస్తున్నాం. ఆ కుక్క కూడా ఇప్పుడే లేచింది, అటు ఇటు తిరుగుతుంది. చలో ఇవి కూడా కట్ చేసిన జామకాయలు. చలో మా వంశన మొక్కుతుండే ఇప్పుడు కొబ్బరికాయన అయితే కొట్టబోతుండు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంది కనబడుతుంది. కొట్టేసిండు మా వంశన. అది కొద్దిగా కొబ్బరికాయ అటు ఇటు పెట్టిండు. చలో ఇప్పుడు మా అమ్మ కూడా కొట్టిస్తుంది అక్కడ. చలో మా అమ్మ ఇప్పుడే దీపం కూడా ముట్టించింది. ఉసిరికాయలు 5 ఉసిరికాయలు 5 ముట్టిస్తుంది ఇప్పుడు దీనికి. ఇంకా ఇక్కడ చెట్లోనేమో ఒక పువ్వు, ఇంకా జామకాయలు అయితే పెట్టింది. ఆ ఉసిరికాయలకు కూడా ముట్టిస్తుంది. సేమియా పాయసం ప్రసాదం కూడా తెచ్చేసిన. మా నాన్న కూడా వచ్చేసాను. ఇంకో నిన్నటి వ్లాగ్ లో చూపెట్టిన ఆకులు ఇవి. నాన్నకి ఇప్పుడు బొట్టే అయితే వెళ్తుంది మా అమ్మ. ఇప్పుడు ప్రదక్షిణ చేస్తుంది మా అమ్మ మా నాన్న. చాలా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో కూడా పూజ అయిపోయింది. నేను కూడా సేమియా పాయసం అయితే వేసుకున్నా. ఇప్పుడు అయితే మేము జగరాంపల్లికి అయితే వెళ్ళబోతున్నాము. మరి వెళ్దాం. మరి అక్కడ జగరాంపల్లి కాడ కూడా గుడి అయితే ఉంది, అక్కడికైతే వెళ్తాం మేము. ఇప్పుడు ఇంకా జగరాంపల్లి కాడ మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఉంటారు. ఈ గుడి మాత్రం మొత్తం పొలాలలో ఉంది. అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడనే ఉంది పొలాలలో. అక్కడ ఒక్క పెద్ద గుడి చిత్ర మధ్యలో ఇంత పెద్ద గుడి. ఇటు పక్కనేమో అన్నదానానికి రెడీ అయితే చేస్తుండే. ఇక్కడ పావులు బేవులు అన్ని అమ్ముతుండ్రు. చాలా బాగుంది ఇక్కడ మాత్రం. ఎన్ని బైక్స్ వచ్చినాయి చూడండి, చాలా బైక్స్ వచ్చినాయి. అక్కడ వరకు ఉన్నాయి బైక్స్. చిన్నప్పుడు ఎట్లుండే ఈడ గుడి? గుడి చిన్న ఉండేనా పెద్ద ఉండేనా? గైస్ మా అమ్మది ఇదే ఊరు. అంతకుముందు చిన్న ఉండేనంట, ఇప్పుడైతే మస్తు పెద్ద చేసింది కదా గుడి. మొన్న వచ్చినప్పుడు కూడా ఇంత కలర్ అవన్నీ గట్టు రేకులు వేసింది. ఇప్పుడు అక్కడ నుండి కనబడుతుంది అటు రేకులు. ఇప్పుడు అంతకుముందు రేకులు కూడా లేకుండా నేను వచ్చినప్పుడు 1 year 2 years అయింది నేను వచ్చి. అంతకుముందు ఇయర్ వచ్చిన కావచ్చు. మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కోనేరు అయితే ఉంది. ఇలా మొత్తం పాకలైంది. రథం ఉంది గాయస్. ఇక్కడ ఈ రథాన్ని దింపుతారా ఇవాళనేనా, లేకుంటే దింపేసిండ ఆల్రెడీ? ఇంకా దింపలేరు కావచ్చు. లైన్ అయితే చాలా ఉంది గాయస్. ఇక్కడ మొత్తం లైన్ అయితే చాలా ఉండే. ఇప్పుడే మొక్కేసినాం. ఇంకా అక్కడ కూడా వేరే వేరే పూజలు అయితే చేస్తుండ్రు. ఇప్పుడు చేసేది ఫస్ట్ పంటని ఇక్కడ దేవుడికి అయితే చూస్తారంట. వాళ్ళ అన్నదానం వెళ్తారు వాళ్ళందరూ కలిసి. ఇక్కడ ఫస్ట్ కొమ్ములు అనేది ఇంకా చాలా మంది వస్తుండ్రు. లైన్ మాది అయిపోయింది. ఇంకా మాది అయితే అక్కడ సెకండ్ మెట్ అయితే ఉండే. ఇప్పుడు ఈ మెట్టు వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కింది వరకు అయితే వెళ్తుంది. మా అమ్మ కూడా వచ్చింది. ఇప్పుడే ప్రదక్షిణాలు అయితే వేసింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం లైన్ లో. అది కూడా చెట్లలో తింటున్నాం మేము ఇప్పుడు. చెట్లలో తింటున్నాం. గ్యాస్ మొత్తం చెట్ల కింద అక్కడనే ఊకొని తింటాం. ఇప్పుడు మనమే ఊకున్నాం. కుర్చీలు లేవు, బండలు లేవు, చెట్లలోనే. మనం అన్నం అయితే వేసుకోవాలి. అన్నం వేసుకొని తీసుకొని తినాలి. అన్నం కూడా వేసుకున్నాం. ఇక్కడనే తిన్నాడు ఇప్పుడు అందరం. చూడండి తింటున్నాను చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, కొన్ని షేర్ అయితే చేయండి.